ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెల రోజులుగా సమ్మె బాట పట్టిన ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు నేటి నుంచి సమ్మె నిలిపేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎస్ఏ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారని 3 నెలల్లో ఉద్యోగస్తుల డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నామన్న ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. గత నెల రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులంతా కూడా సమ్మె చేసిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులంతా కూడా నేటి నుంచి అయితే సమ్మెనైతే విరమిస్తున్నారు. సమ్మె విరమించడానికి గల కారణాలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, వీటికి సంబంధించిన రాష్ట్ర నేతలు ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు చేశారు, ఆ చర్చలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ వచ్చిందనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. చెప్పండి, గత నెల రోజులుగా మీరు సమ్మె చేసిన ఉద్యోగస్తులతో కూడా నేటి నుంచి సమ్మె విరమిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, మీ రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తుంది? నిజానికి ఏకశిలా పార్కులో 32 రోజులుగా మేము సమ్మె చేయటం జరుగుతుంది. నిన్న మా రాష్ట్ర కమిటీ వాళ్ళు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్తో, మా ఎస్పీడీ గారితో, శాఖాపరమైనటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. పలుమార్లు చర్చల్లో జరిగినటువంటి అంశాల కంటే నిన్న జరిగినటువంటి చర్చ మాకు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. గతములో ఉన్నట్టు వాటికి భిన్నంగా కొన్ని సాధించుకున్నాము, మాకు కొన్ని ప్రభుత్వం కల్పించింది అని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే గతంలో మాకు ఒక ఆనరోరియం మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాకు కొన్ని హెల్త్ పరమైనటువంటి హెల్త్ కార్డులు కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ ప్రొటెక్షన్ కానీ, ఇలాంటి అంశాలన్నిటి కూడా మా రాష్ట్ర శాఖ వాళ్ళు జరిపిన చర్చల్లో కాస్త మాకు భరోసాను కల్పించడం జరిగింది. మరి ఎందుకు విరమించారు అనే క్వశ్చన్కి నా ఒక వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ప్రభుత్వంతో మనము సంప్రదింపులు జరిపినప్పుడు, ప్రభుత్వం మనకు అనుకూలమైన సమయాన్ని ఇచ్చి మనతో మాట్లాడినప్పుడు వాళ్ళ కోణంలో కూడా కాస్త మనం ఆలోచించవలసిన అంశం ఉంటుంది. కొత్తగా వచ్చాం ప్రభుత్వంలోకి, మరి ఆర్థిక పరిస్థితులు చక్కగా లేవు, సీఎం గారు ఇచ్చినటువంటి, అంటే అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి మాటలను సార్ నిలబెట్టుకుంటాడు, కానీ కొంత వ్యవధి పడుతుందని చెప్పి మాకు డిప్యూటీ సీఎం గారు చెప్పడం, మా రాష్ట్ర కమిటీకి చెప్పడం, ఆ కారణం చేత మేము కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని, మరి ప్రభుత్వం అంటే తండ్రి పాత్ర, మరి తండ్రి నీకు తీసుకొచ్చి పెడతాను బిడ్డ అన్న క్రమంలో కనుక మేము తండ్రి మాటను జవదాటినట్లయితే మరి ఎంత దూరం కూడా వెళ్ళలేకపోతాం. ఎందుకంటే గౌరవంగా మనం తండ్రి గారు చెప్పిన మాటను మనం ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఈ 3 monthsలో త్రిసభ్య కమిటీ వేస్తామన్నారు, దాంట్లో మా యొక్క న్యాయమైన డిమాండ్స్ అన్నిటి కూడా రెగ్యులరేషన్ కావచ్చు, పే స్కేల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళ కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం నడుచుకుంటామని చెప్పింది. మాకు ఒక మ్యాక్సిమం ఒక 15 days నుంచి 1 month లోపు మరి నాన్ ఫైనాన్షియల్ అంశాలను మాత్రం పరిశీలించి, మరి మా శాఖాపరమైనటువంటి అధికారులు ఒక నెల రోజుల్లో ఉత్తర్వులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ విషయాలు మాత్రం త్రిసభ్య కమిటీ వాళ్ళు తీసుకొని మాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనైనా కూడా మీకు అవి అందే విధంగా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడం ద్వారా మేము మా రాష్ట్ర కమిటీ వాళ్ళు ఈ సమ్మెను అనేది విరమించడం జరిగింది. ప్రభుత్వం పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం. ఎందుకంటే తనే మాట ఇచ్చాడు, తిరిగి అది నెరవేర్చేటువంటి బాధ్యత కూడా సార్ పైనే ఉంది, సీఎం గారి పైనే. దాన్నే నమ్మి మా రాష్ట్ర కమిటీ కావచ్చు, మా జిల్లా కమిటీలు కావచ్చు, ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఎంప్లాయీ కూడా మరి ప్రభుత్వంపై నమ్మకంతో ఈరోజు సమ్మె విరమించడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎస్ఏ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అనేక డిమాండ్స్ ఉన్నాయి. కానీ కొన్ని డిమాండ్స్ సంబంధించి కూడా కొంత ఉపశమనం పొందినట్టు కూడా తెలుస్తుంది. కొంతమేరకు ఎలాంటి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది మీకు? మెయిన్గా ఇక్కడ మనం నేను గత 20 ఏళ్ళ బట్టి ఐఆర్పిగా చేస్తున్నా సార్. ఈ 20 ఏళ్ళ క్రమంలో చూసిన పరిస్థితులను చూస్తే మాత్రం చాలా, ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి మేము చూస్తున్నాం సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించింది. వాళ్ళైతే మొత్తం మా గురించి ఏం పక్కకు పెట్టారు. అయినా కూడా మన ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా మన
రేవంత్ రెడ్డి గారు మనకు ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము అడుగుతున్నాం సార్. అడిగిన దాన్ని మేము ఇమ్మీడియట్గా చేస్తారని ఆశించినాం. కానీ కొంత ఉత్సాహం ఉన్నా కొంత నిరుత్సాహం కూడా ఉంది సార్. నిజానికి చాలామందికి ఇమ్మీడియట్గా మేము కనీస వేతనం అనేది అమలు పరుస్తారు అనుకున్నాము. కానీ ఇప్పటికైనా కూడా ఈ 3 నెలల వరకు చూస్తాం సార్. 100% నమ్ముతున్నాం గవర్నమెంట్ 3 నెలలు కాదు, ఇంకో 10 రోజులు అటు ఇటు అయినా కూడా మేము నమ్ముతాం. తర్వాత మాత్రం మళ్ళీ ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ తప్పకుండా మా ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని గవర్నమెంట్ పాజిటివ్ దృక్పథంతో మనకు అందరికీ సాల్వ్ చేసే పరిస్థితి ఉన్నాయి. కొన్ని మన నాన్ ఫైనాన్షియల్ ఇష్యూలో మాత్రం ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా మన ఎస్పీ గారైనా మన మిగతా మంత్రులైనా కూడా ఎవరు మీడియేటర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పినా కూడా మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు కాబట్టి ఆ సారు జిల్లాలో చెన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం ఇట్లాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మినాం సార్. వాళ్ళతో పాటు గవర్నమెంట్నే మేము మెయిన్గా నమ్మినాం. ఎవరైనా చూసినా ఇంటికి పెద్దవాడు చెప్పినప్పుడు వినాల్సిందే కదా సార్. మేము గవర్నమెంట్ నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఒకవేళ 3 నెలల వరకు కాదు, ఓ 10 రోజులు అటు ఇటు అయినా చేయకపోతే మాత్రం మళ్ళీ ఇట్లాంటి అవకాశాన్ని సృష్టించద్దని మాత్రం కోరుకుంటున్నాం సార్. కొంత మహిళలకు కూడా వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తుంది. గతంలో మీకు ప్రెగ్నెన్సీ సంబంధించి కూడా లీవులు లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే మెడికల్ లీవ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కల్పించినట్టు తెలుస్తుంది. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు, ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మేము నేను 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఇప్పుడు సమ్మె 32 రోజులు ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ రావడము, మాకు ఫస్ట్ సమ్మెకు ఇచ్చినప్పుడు రాష్ట్ర నాయకులు ఏమని చెప్పినారంటే మనం కంపల్సరీ రెగ్యులరైజేషన్ చేయించుకుందామనే ఆలోచనతోనే మమ్మల్ని అందరినీ పిలిపించారు. మేము అందరం రోడ్డు మీదకి వచ్చినాం. అందరం లేడీస్ మీద సార్, చాలా మంది లేడీస్ మీద వచ్చినాము. సరే మాకు ఏంటి అంటే పిలుపునిచ్చిండ్రు వాళ్ళు, అదేంటిది అందరూ అధికారులు పిలిచిండ్రు చేసిండ్రు అని చెప్పేసి నాన్ ఫైనాన్షియల్ సంబంధించి అన్నీ ఓకే అని చెప్పేసి అని అన్నారు. కానీ మేము వచ్చింది మాత్రం రెగ్యులరేషన్ అనుకున్నాం కదా, సమాన పనికి సమాన వేతనం కనీసం మాకు కావాలి, మేము ఇంత వర్క్ చేస్తున్నాం కదా, సమాన పనికి సమాన వేతనం కావాలని వచ్చినాము. వాళ్ళు ఇప్పుడు మా కమిటీ వాళ్ళు ఏమని చెప్పారా అంటే ఈ నాన్ ఫైనాన్షియల్ ఒప్పుకున్నారు, 3 months వరకు మనకి టైం ఇచ్చారని చెప్పేసి అని అంటారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం సార్, ఇప్పటికీ కూడా ఆ 3 months వరకు మళ్ళీ ఏదో ఒకటి చెయ్యండి తప్పకుండా. మేము ఈ వ్యక్తి చాకరీ ఇంకా భరించలేము. మళ్ళీ సమ్మె అంటే మళ్ళీ రావడము మళ్ళీ చేయడం కూడా మా వల్ల కాదు. ఎందుకంటే లేడీస్ మీద చాలా ఇబ్బందులతో, కొంతమంది అయితే చిన్న పాపలు, ఆ పాపను వాళ్ళని పట్టుకోవడానికి కూడా మేము కొంతమంది హెల్ప్ చేసుకుంటూ 32 రోజులు చేశాము. ఈ 3 months లోపు మమ్మల్ని ఇంకా గమనించండి, మమ్మల్ని గుర్తుంచుకొని మాది ఏదో ఒకటి చెయ్యాలి అనేది తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా కూడా ఇటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో ఇటు ఎస్ఎస్సీ రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వం కొంత ముందుకు వచ్చింది. కొంత మాకు వెసులుబాటు కల్పించేందుకు కూడా మా రాష్ట్ర నాయకత్వానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఎస్ఎస్సీ ఉద్యోగస్తులంతా కూడా ఇటు సమ్మెనైతే తాత్కాలికంగా విరమిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా సమ్మె బాట పడడానికి కారణం ఇటు ఎస్ఎస్సీ ఉద్యోగస్తులకు సంబంధించి కూడా రెగ్యులైజ్ చేయాలి, ప్లే స్కేల్ కల్పించాలి, ఆ విషయంలో సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే ఉద్దేశంతోనే మేము గత 4 రోజులుగా మేము ఇక్కడ సమ్మె బాట పట్టాము. దీనిని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. తండ్రి పాత్ర పోషించే రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు ఎస్ఎస్సీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆదుకోవాలి, ఇటు ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలంటూ కూడా ఎస్ఎస్సీ ఉద్యోగస్తులంతా అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కూడా కొన్ని డిమాండ్లకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్స్ మాత్రమే ఇటు ఏదైతే ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు ఎస్ఎస్సీ ఉద్యోగస్తులంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.